ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. ఎల్బీ నగర్ లో జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నం శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని ఇంటింటికి తీసుకుని వెళ్లాలని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. పొన్నం శిరీష ఆధ్వర్యంలో త్వరలో చేపట్టబోయే ఇంటింటికి జనసేన కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఏదైతే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉందో ఈ సమావేశం అనేది దేనికి సూచిక అంటే డిసెంబర్ 11వ తేదీ జనసేన పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో 32 నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్స్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా జనసేన పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. నాకు బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి గతంలో కూడా జిహెచ్ఎంసీ టైంలో ఏదైతే మన ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మేము అఫీషియల్గా ఒక 8 డివిజన్లకి కమిటీలు వేసుకున్నాము. అదేవిధంగా మేము సంస్థాగతంగా బలంగా ఉన్నాము. అదేవిధంగా ప్రజల్లో కూడా ప్రజల సమస్యల మీద కూడా అవగాహన పెంచుకుంటూ మా యొక్క కార్యక్రమాలను నడిపించుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఏదైతే రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పార్టీ తెలంగాణలో పోటీకి బరిలో సిద్ధంగా ఉంది. అందులో భాగంగా మేము ఎంచుకున్నటువంటి 32 నియోజకవర్గాల్లో కూడా స్థానికంగా మా బలాబలాలు ఎంత, ప్రజలకి జనసేన పార్టీ అవసరం ఎంతవరకు ఉంది, ఖచ్చితంగా జనసేన పార్టీ వస్తే ప్రజలకి ఎంత అండగా నిలబడుతుంది, ఒక సుపరిపాలన, ఒక అవినీతి రహిత పాలన. ఈరోజు మనం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చూసుకుంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం అనేది దేనికి దిక్సూచికగా మిగిలింది అని అంటే కబ్జాలకు దిక్సూచిగా మిగిలింది. అంటే ఒక నాయకుడు, నడిపించే నాయకుడు ఆ విధంగా ఉన్నారు. ఈరోజు ఇలాంటి వాటన్నిటికీ భిన్నంగా సామాన్యులు రాజకీయం చేసే విధంగా, ప్రజలే పాలకులు అయ్యే విధంగా, ప్రజల వద్దకే పాలన వెళ్ళే విధంగా ప్రతి ఒక్క సామాన్యుడికి జనసేన పార్టీని చేరువలో చేయడం కొరకు జనసేన పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో బలంగా ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మేము ఇక్కడ ఉండబోతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మేము చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా మేము సంస్థాగత నిర్మాణానికితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేశాము. రాబోయే రోజుల్లో ఆల్రెడీ పర్మిషన్స్ కూడా అప్లై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో సంక్రాంతి తర్వాత నుంచి నిత్యం ప్రతిరోజు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ప్రతి డివిజన్, ప్రతి ఇంటికి తిరిగి జనసేన యొక్క ఆలోచన, భావజాలం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జన చైతన్య యాత్ర అనే ఒక యాత్రను మొదలు పెట్టబోతున్నాం. ఎల్బీ నగర్లో రాబోయే రోజుల్లో ప్రతి ఇంటింటికి జనసేన పార్టీ అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. ఇక్కడున్న సమస్యల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రతి ఓటర్ని తట్టేలాగా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది. గతంలో కూడా మా అధ్యక్షుడు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నల్గొండలో పోటీ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 32 మందిని సమయకర్తల్ని ఈ యొక్క తెలంగాణలో నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ఎల్బీ నగర్ నుంచి శిరీష గారికి అవకాశం రావడం జరిగింది. సో మేము రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేయాలా లేక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది కార్యాచరణ అతి త్వరలో మీ దారి తెలియపరుస్తాం. ఎందుకంటే గతంలో మేము అనేక సమస్యల మీద కూడా పోరాటం చేసినాము. కాకపోతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలకి తీసుకోండి, మీరు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎక్కడి వరకు వచ్చింది, ఈ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది. అదేవిధంగా రేషన్ కార్డు చాలామందికి రాలేవని మాకు ఆర్జీలు రావడం జరిగింది పార్టీ ఆఫీస్కి. అదేవిధంగా పింఛన్లు ఎంతమందికి ఇస్తున్నారు ఈ కాన్స్టిట్యున్సీలు అనేది అదొకటి తెలుసుకోవడానికి మా ప్రయత్నం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ ఎంతమందికి నిరుపేదలకు అందినాయి అనేది కూడా ఈ యొక్క ఇంటింటికి తిరిగి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అనేక సమస్యలతో ఈ యొక్క ఎల్బీ నగర్లో మనం చూసుకున్నట్లయితే డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ చాలా పెద్ద సమస్యగా మా దృష్టికి వచ్చింది. ఈ సమస్యలు ఏ రకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, పార్టీ ప్రెసిడెంట్ గారి ద్వారా మేము ఏ రకంగా దాని మీద పోరాటం చేయాలని రాబోయే రోజులు